సో మన ఛానల్‌లో ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. ఇందులో ఇవాళ మనకు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. ఏందంటే సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా? ఇప్పుడు మనం సోషల్ మీడియా అంటే మనకు తెలిసిందల్లా ఈ స్క్రోల్ చేయడం, ఇష్టం ఉన్నట్టు లైకులు కొట్టడం, వీడియోలు గంటలు గంటలు వాచ్ చేయడం. కానీ ఆ ఉచ్చులో నుండి బయటకొచ్చి డబ్బులు సంపాదించడం ఎలా? సో దట్ మీ కాంటెంట్‌ని అదర్ పీపుల్ వాచ్ చేస్తారు అండ్ దే విల్ పే యూ మనీ. రైట్? వితౌట్ వేస్టింగ్ లెట్స్ జంప్ ఇంటు ద సబ్జెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మన దాంట్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం. ఇవాళ మనకు మెయిన్ టాపిక్ వచ్చేసి డబ్బులు సంపాదించాలంటే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే లైక్ ఒకటే జాబ్, ఒకటే శాలరీలో ఒక 20 సంవత్సరాలు చేసి అప్పుడు రిటైర్ అయితే మనకు ఫ్రీడమ్ వస్తుంది అనుకుంటారు. కానీ అదంతా ఒకప్పటి మాట. 1990స్లో, ఎర్లీ 2000స్లో. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి మన ఇంటర్నెట్ జమానాలో. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఈస్ హౌ క్రియేటింగ్ అనదర్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ బై లెవరేజింగ్ సోషల్ మీడియా. సో మన అంబానీ పుణ్యమా అని జియో ఇంటర్నెట్ వచ్చింది 2016, 2015 అనుకుంటా. అప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా చీప్ అయింది, అఫోర్డబుల్ అయింది. ప్రపంచంలో మన దగ్గర దొరికినంత చీప్ ఇంటర్నెట్ ఎక్కడ దొరకదు. దాని ద్వారా ఏంటంటే ఊర్లలో కానీ టైర్ 3, టైర్ 2 సిటీస్లో అందరి దగ్గర ఇంటర్నెట్ వచ్చింది. ఇప్పుడు కన్సంప్షన్ ఆఫ్ ఇంటర్నెట్ వీడియోస్ అనేది చాలా పెరిగిపోయింది. దాని ద్వారా ఏంటంటే వ్యూస్, లైక్స్ కానీ ఇప్పుడు బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ చాలా ఎక్కువ పెరిగినాయి డిజిటల్ పరంగా. ఓకే, సో ఇప్పుడు మనం యావరేజ్గా చూసుకుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇండియాలో 150 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అదే యూట్యూబ్లో 325 మిలియన్స్ ఉన్నారు. కంపేర్ టు ద క్రియేటర్స్, ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ. అందరికీ ఏంటంటే రిలాక్స్గా కాంటెంట్ని కన్జ్యూమ్ చేయాలి, అదే ఈజీ లైఫ్. కానీ ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారో కన్సిస్టెంట్గా ఫర్ ద లాంగ్ టర్మ్ చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. అది ఇవాళ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో దట్ యూ ఆల్సో learn and implement the same strategies in your life and make another stream of income, సో దట్ మీరు ఎప్పుడు పొద్దున్న లేవగానే జాబ్ కోసం భయపడకుండా కానీ లేకపోతే ఇరిటేషన్గా కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఒక ఇన్కమ్ స్ట్రీమ్ వచ్చిందంటే ఎప్పుడంటే అప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు రిజైన్ చేయడానికి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ మైండ్ సెట్ షిఫ్ట్ అనేది కావాలి. ఎప్పుడు మనం కన్జంప్షన్ మోడ్లోకే ఉంటాం. సోషల్ మీడియా అనగానే ఇవి వస్తున్నాయి కదా వీడియోలు చూడమే కాదు. ఎప్పుడైనా నువ్వు కన్జంప్షన్ మోడ్లో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించలేవు. మనం క్రియేటర్ మోడ్కి వెళ్ళాలి. ఆ క్రియేటర్ మోడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు కన్జంప్షన్ చేసే కాంటెంట్ కూడా క్రియేటర్ లాగా చూడాలి. ఏంటంటే ఓకే, ఇతను ఈ పర్టికులర్ పర్సన్ ఈ వీడియో చేశాడు, ఎందుకు చేశాడు? ఓకే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? నా ప్రీవియస్ కాంటెంట్ చూస్తే తెలుస్తుంది, నాది ఒక థీమ్ నడుస్తుంది అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మేకింగ్ మనీ. సో నా ఆడియన్స్ కూడా అలాగే అట్రాక్ట్ అవుతున్నారు, నాకు కరెక్ట్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. బికాజ్ యూట్యూబ్ అనలిటిక్స్ చూస్తే కూడా 80% మేల్ ఉన్నారు, 20% ఫీమేల్ ఉన్నారు, ఆయన ఏజ్ గ్రూప్ కూడా అవన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి నేను క్రియేటింగ్ కాంటెంట్ అకార్డింగ్ టు వాట్ మై ఆడియన్స్ డిమాండ్. సో మీరు కూడా ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ క్రియేటర్ ఉంటే వాళ్ళ కాంటెంట్ చూడండి, ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారు కాంటెంట్, అండ్ కింద కామెంట్స్ లో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఈజ్ రియల్లీ వర్కింగ్. ఓకే, అదేంటంటే మీరు ఒక కన్జంప్షన్ మైండ్ సెట్ నుంచి క్రియేటర్ మైండ్ సెట్ కి రావడం. నెంబర్ 2 వచ్చేసి మీరు ఒక కేటగిరీలో చూస్ చేసుకోవడం, అంటే నీష్ అంటారు దీన్ని. ముఖ్యంగా ఈ ప్రపంచంలో మనిషి పుట్టినప్పటి నుంచి 3 కేటగిరీలు ఉన్నాయి. ఓకే, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్. ఈ భూమి మీద మనిషి ఉన్నంత వరకు ఈ 3 ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెల్త్ డబ్బులు సంపాదించే ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్షిప్ అంటే ఫాదర్ చైల్డ్ రిలేషన్షిప్ కానీ, పేరెంటింగ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ, హస్బెండ్ వైఫ్ కానీ. సో ఇవన్నీ ఎప్పటికీ ఉంటాయి. మీకు ఏదైతే మనసుకు యు లర్న్ లైక్ దట్ అది చూస్ చేసుకోండి. ఏదో ఎవరో కుకింగ్ ఛానల్ పెట్టిన కానీ మీరు కుకింగ్ ఛానల్ పెట్టి ఏదో బలవంతంగా మీ మీద మీరు రుద్దుకోవడం తప్ప అక్కడ ఏముండదు. సో మీరు కూడా ఏంటంటే ఈ పర్టికులర్ కేటగిరీ ఐ లైక్ ఇట్, నాకు ఇందులో ప్యాషన్ ఉన్నది అని అనుకున్నాక చూడండి, సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే నేను ఒక వీడియో క్రియేట్ చేశాను, ఐ పుట్ ఇట్ సమ్వేర్, హౌ టు మేక్ 1 crore యూజింగ్ డిజిటల్ ప్రోడక్ట్స్. అందులో ఇంకా డెప్త్గా వెళ్ళాం, హౌ టు ఫైండ్ యువర్ నీష్ అండ్ హౌ టు డూ రీసెర్చ్ యూజింగ్ గూగుల్ ట్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. అరే తర్వాత ఒక నీష్ గాని ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక ఈ కేటగిరీలో ఎవరైనా క్రియేటర్స్ ఉన్నారా, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా, యూట్యూబ్లో ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఒక 4-5 కాంపిటీటర్స్ అని ఒక గూగుల్ షీట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అందులో వాళ్ళ మోస్ట్ పాపులర్ వీడియోస్ ఏమున్నాయో చూడండి, చూసి మీరు కూడా అలా ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేయండి. ఓకే, అంతకంటే బెటర్గా క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు అనుకుంటారు ఆల్రెడీ ఒకళ్ళు క్రియేట్ చేస్తున్నారు కదా, మన కాంటెంట్ ఎందుకు చూస్తారు
ఓకే. సో ఇది ఒక ఫాల్స్ బిలీఫ్ అంతే, ఏం లేదు. మీ కాంటెంట్ మీరు చెప్పే స్టైల్ బట్టి మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. కన్సంప్షన్ కాంటెంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు మీ స్టోరీకి మీరు చెప్పే స్టైల్‌కి కనెక్ట్ అయితారు. కొందరు వాళ్ళకి చెప్పే స్టైల్‌కి కనెక్ట్ అయితారు. అక్కడ అంత మాత్రాన ఓకే. ఆల్రెడీ ఇన్నా గదా! నేను ఈ వీడియో మళ్ళీ నేను ఇనాల్సిన అవసరం లేదని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. ఓకే. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మీ పర్సనాలిటీని తీసుకురండి కాంటెంట్‌లో. నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ వాల్యుబుల్ కాంటెంట్. కాంటెంట్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్‌లో క్రియేట్ చేయొచ్చు. బ్లాగ్స్, ట్యుటోరియల్స్, రైటప్స్. ఓకే. మీరు గనక ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కి గాని, ఐటీ ప్రొఫెషనల్స్ గాని హెల్ప్ చేద్దామనుకుంటే ఇది ప్రైమరీ ప్లాట్‌ఫార్మ్ ఏంటిదంటే, ఇప్పుడు నేను స్టూడెంట్స్‌కి చేస్తే వాళ్ళకు ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. అదే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు లింక్డ్ఇన్‌లో ఎక్కువ స్పెండ్ చేస్తారు. అదే హౌస్ వైఫ్స్ గాని, రిటైర్డ్ పర్సన్స్ గాని అయితే యూట్యూబ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. సో, డిఫరెంట్ ఏజ్ కేటగరీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్‌ని బట్టి వాళ్ళ ప్రైమరీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనేది చూజ్ అయి ఉంటది. ఓకే. సో, దాన్ని బట్టి మీరు అక్కడ కాంటెంట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ యుల్ అట్రాక్ట్ ద రైట్ పీపుల్. అంతేగాని మీరు స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది మిస్టేక్, నేను అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉంటా, అన్ని కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేట్ చేస్తా అంటారు. అక్కడ ఏమైతదంటే మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మీరు పెట్టే ఎఫర్ట్ కూడా పనికి రాకుండా పోతుంది. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఈ పర్టిక్యులర్ ఆడియన్స్‌కి వేర్ విల్ ఐ ఫైండ్ దిస్ ఆడియన్స్? లింక్డ్ఇన్‌లో ఎక్కువ దొరుకుతారా వీళ్ళు? ఇన్‌స్టాగ్రామ్ దొరుకుతారా? యూట్యూబ్‌లో దొరుకుతారా? అదొకటి మీరు ఖచ్చితంగా తెలుసుకొని అక్కడ వాల్యుబుల్ కాంటెంట్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ అండ్ ఎంగేజింగ్ యువర్ ఆడియన్స్. ఏదో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అన్నట్టే కాకుండా ఈ అందరు ఆడియన్స్‌ని ఒక కమ్యూనిటీలోకి తీసుకోండి. బై ద వే నా కమ్యూనిటీ జాయిన్ అవ్వాలంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. ఐ విల్ షేర్ మోర్ అబౌట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో మీరు కూడా అలాగా ఏదైనా టెలిగ్రామ్ ఛానలో, వాట్సాప్ ఛానలో లేకపోతే ఫేస్‌బుక్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులోకి జనాలు తీసుకురావాలి. అప్పుడు తీసుకొస్తున్నప్పుడు ఏంటంటే అంతా మీ కంట్రోల్‌లో ఉంటది. ఇప్పుడేందంటే యూట్యూబ్‌లో గాని, లింక్డ్ఇన్‌లో గాని ఇవన్నీ చేస్తే ఏందంటే అది మీ కంట్రోల్‌లో ఉంటుంది. ప్లాట్‌ఫార్మ్ ఓన్స్ ద డేటా. సో మీరు ఏదైనా లీడ్ మ్యాగ్నెట్ గాని లేదంటే వాట్సాప్ గ్రూప్ గాని క్రియేట్ చేస్తే సో దట్ యూ కెన్ రీచ్ ఔట్ టు దోస్ పీపుల్, కనెక్ట్ టు దోస్ పీపుల్ పర్సనల్లీ వన్ ఆన్ వన్. సో ఇది ఖచ్చితంగా మీరు ఒక కమ్యూనిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎట్ ద ఎండ్ కమ్యూనిటీ నుంచి డబ్బులు బాగా వస్తాయి. నెంబర్ 5 వచ్చేసి మానిటైజేషన్ స్ట్రాటజీస్. సో, ఒకసారి మీరు కమ్యూనిటీ క్రియేట్ చేసుకున్నాక, ఇందులో నుంచి మానిటైజేషన్ చేయడానికి చాలా ఆస్కారం, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఎవరో ఒక స్పాన్సర్‌షిప్ చేస్తే డబ్బులొస్తాయి. లేకపోతే యూట్యూబ్ వీడియో మీద యాడ్స్ ప్లే చేస్తే డబ్బులొస్తాయి. లేకపోతే చిల్లర బెట్టింగ్ యాప్‌లో ప్రమోట్ చేస్తే డబ్బులొస్తాయి అనుకుంటారు. అది ఒక లెవెల్ వరకే. ఇంకా మనం వేరే లెవెల్‌కెళ్ళాలంటే మీరు డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ బుక్ గాని, ఒక ఆన్‌లైన్ కోర్స్ గాని లాంచ్ చేసి, ఇంకా ఎక్కువ టీచ్ చేసి, వన్ ఆన్ వన్ కన్సల్టేషన్స్ చేసి, లేకపోతే ఒక మెంబర్‌షిప్ సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే అఫిలియేట్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఇంకా చానా రకాలుగా డబ్బులు సంపాదించడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో, ఏందంటే ఫస్ట్ మీరు ఆడియన్స్ బిల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తే మీకు ఇన్‌కమ్ స్ట్రీమ్ అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది. యాస్ సూన్ యాస్ యూ స్టార్ట్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్. రైట్? నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడం. సో, ప్రీవియస్ సెక్షన్‌లో చెప్పినట్టు డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది చాలా ఈజీగా మీరు స్కేల్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయాలి? ఏం చేయాలనే ఇన్ డెప్త్‌గా మళ్ళీ మన వీడియో ఉంటుంది. హౌ టు మేక్ 1 crore సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్. అది ఖచ్చితంగా వాచ్ చేయండి. సో దట్ యూ విల్ ఆల్సో హావ్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఆ వీడియోలో నేను చాలా ఐడియాస్ చూపెట్టాను. ఎలాంటి డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, న్యూస్ లెటర్ క్రియేట్ చేయొచ్చు, మెంబర్‌షిప్స్ క్రియేట్ చేయొచ్చు, ఈ బుక్ క్రియేట్ చేయొచ్చు, టెంప్లేట్స్, చీట్ షీట్, ఆన్‌లైన్ కోర్సెస్ అన్నీ చాలా రకాలున్నాయి. అవన్నీ మీకు ఆ వీడియోలో ఉంటాయి. ఇన్ డెప్త్‌గా మీరు చూడొచ్చు ఆ వీడియోస్. రైట్? సో, ఈ విధంగా మీరు ఒక ఉన్న నాలెడ్జ్ ఏదైతే మనం ఏం చేస్తామంటే ఒక జాబ్‌కెళ్ళి ఆ స్కిల్‌ని యూజ్ చేసుకొని సాలరీ తెచ్చుకుంటాం. కానీ అదే స్కిల్, అదే నాలెడ్జ్, అదే ఎక్స్‌పీరియన్స్‌ని పట్టుకొని ఇంకో రకంగా వాడుకుంటే ఏది సోషల్ మీడియాలో ఇఫ్ యూ టీచ్ దట్ ఆర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ యువర్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ మీకు ఏదైతే ప్యాషనేట్ ఉన్న సబ్జెక్ట్ మీద చెప్తే ఇంకో ఇన్‌కమ్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ అయితుంది. సో, ఇది చాలా మంది ఏందంటే, ఎవరో నేను నేను వీడియో చేస్తే పక్కోడు నవ్వుతాడో, నేను వీడియో చేస్తే నా మేనేజర్ చూస్తాడేమో, ఇవన్నీ మన మీద మనం పెట్టుకున్న ఒక లిమిటింగ్ బిలీఫ్స్ తప్ప అక్కడ ఏముండదు. ఎవ్వడు ఏమనుకోడు. ఎవరి లైఫ్‌లో వాడు బిజీ ఉంటాడు. పొద్దున్న లేవగానే ఎవరి బాధలు వానకుంటాయి. పొద్దున్న లేవగానే ఉమేష్ ఎందుకు వీడియో క్రియేట్ చేశాడని ఎవ్వడు అనుకోడు. ఒకవేళ అనుకున్నా కూడా నేను పట్టించుకోను. అది వాళ్ళ ప్రాబ్లమ్. నా ప్రాబ్లమ్ కాదు. నా ప్రాబ్లమ్ నా ఆడియన్స్‌కి వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తున్నానా లేదా? మీ ప్రాబ్లమ్ కూడా అదే ఉండాలి. నేను పొద్దున్న లేచి 10 మందికి హెల్ప్ చేయగలుగుతున్నానా? 10 మందికి ఒక దారి చూపెట్టగలుగుతున్నానా? ఇంత స్కిల్స్, ఇంత నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని అన్నప్పుడు మీకొక రీజన్ వస్తుంది వీడియో క్రియేట్ చేయడానికి. అంతేగాని ఇంత ఏజ్ వచ్చి కూడా మీరు అదే జాబ్‌లో స్టక్ అయ్యి అదే సాలరీ వస్తుంది గదా! ఇయర్‌లీ హైక్ వస్తుంది గదా! అని వెయిట్ చేయకుండా మీ లైఫ్‌ని మీరు కంట్రోల్‌లో చేసుకొని ఒక ఇన్‌కమ్ సోర్స్‌ని క్రియేట్ చేసుకుంటే సోషల్ మీడియా ఈస్ ద బెస్ట్ వే వెన్ యూ గెట్ ఇంటు క్రియేటర్ మోడ్. ఇది మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్
అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, హెల్ప్ చేస్తుంది. ఆల్రైట్, ఐ హోప్ మీకు ఈ కాంటెంట్ వాల్యుబుల్గా నచ్చుంటే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ విత్ the people who you think need this kind of content. All right, I'll see you in the next video. Thanks for joining.